2024 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస బాబా, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు ఆకాంక్షించారు. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామానికి కార్మిక చైతన్య బస్సు యాత్ర నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా తూరంగి, ఉప్పల్లంక గ్రామ ఆటో కార్మికులకు షర్ట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి టీడీపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస బాబా అధ్యక్షత వహించగా టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రఘురామరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ఆటో డ్రైవర్లకు షర్ట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రఘురామరాజు, శ్రీనివాస బాబాలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్దిరాజు, మడ్డు శ్రీను, రుత్తాల రవి, బొక్క సత్యబాబు, స్థానిక పెద్దలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆటో డ్రైవర్లు, నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం ఒక బస్సు యాత్రగా టెక్కలి నియోజకవర్గంలో మొదలుపెట్టి అలా మొత్తం ఆల్ నియోజకవర్గాలు ఈ చైతన్యం ఆల్ ఫ్యాక్టరీస్ అయితే కానీ, అలాగే మన ఆటో యూనియన్స్ కానీ, అలాగే డ్వాక్రా మహిళలు కానీ, కార్మికులకి ఉన్న కష్టాలు తెలుసుకుంటూ వాళ్ళని ఓదార్చుతూ వాళ్ళ విన్నపాలని స్వీకరించి తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారికి వివరించడానికి నడుం బిగించి వచ్చిన మన రఘురామరాజు గారికి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాం. వారిని మన సభని ఉద్దేశించి 4 మాటలు మాట్లాడి ఇక్కడ ఉన్న ఆటో కార్మికులకి కాకి షర్ట్లు పంచిపెట్టవలసిందిగా కోరు. అందులో ముఖ్యంగా మనకి స్టాండ్లు, ఆటో స్టాండ్లు అనేవి చాలా ఇబ్బంది అయిపోయింది. రోడ్డు మీద పెట్టుకుంటే పోలీసులు వచ్చి ఫోటో ఉన్నారు, కేసులు వస్తూ ఉన్నారు. ఆ ఇబ్బందులు లేకుండా ఏదైతే బస్ స్టాప్లు ఉన్నాయో ఆ విధంగా ఆటో స్టాప్లు ఏర్పాటు చేసి, బస్ స్టాప్లు మా చూడండి ఇప్పుడు ఎప్పుడు చిత్రం లేదు, ఉన్నప్పుడున్నా ఆటో స్టాప్లు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. బస్ స్టాపుల లాగా ఆటో స్టాప్లు ఏర్పాటు చెప్పడం జరిగింది. దాంతోపాటు డ్రైవర్లకి డ్రైవర్లందరూ కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా డ్రైవర్లని ఓనర్లుగా మార్చే విధంగా ప్రయత్నం చేయడం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఆటో డ్రైవర్ గతంలో 1500 కడితే ఆటో ఇన్సూరెన్స్ వచ్చేది, కానీ ఈరోజు 10,000 దాటిపోయింది. 10,000, 11,000 ఇన్సూరెన్స్ అవుతుంది. వీటన్నింటినీ మనం తగ్గించడం కోసం ఈ కార్పొరేషన్ ద్వారా ఎవరికైనా ఇంట్లో ఫ్యామిలీలో ఒకరి కడితే ఇన్సూరెన్స్ ఒక రేటు ఉంటుంది, 10 మంది కడితే ఒక రేటు ఉంటుంది, 100 మంది కడితే ఒక రేటు ఉంటుంది. అటువంటిది రాష్ట్రం నుండి 12 లక్షల మంది ఆటో డ్రైవర్లకి ఇన్సూరెన్స్ కడితే, ఆటోలకి ఇన్సూరెన్స్ కడితే ఎంత తగ్గుతో ఆలోచించాలి. ఇవన్నీ ఏకీకృతం చేసి కార్పొరేషన్ ద్వారా కట్టించి ఏర్పాటు చేస్తారని కూడా ప్రయత్నం చేస్తున్నారు లోకేష్ గారి సందర్భంగా మీకు తెలియజేస్తూ